ముందే చెప్పా కదరా, హీరో ఎప్పుడు హీరోనే. ఊరిలో పెద్ద ఫైటర్ అని బిల్డప్ ఇచ్చావు కదా, ఇకపా. ఒరే సీన్గా, మిమ్మల్ని ఆపడానికి వస్తే నన్నే కొడతావా? నేనెక్కడ కొట్టాను? నువ్వే కదా మధ్యలో వచ్చింది. అంటే ఎవరు అడ్డం వస్తే అలానే కొడతావా? మీరే కదా మధ్యలో వచ్చింది. కొట్టరా కొట్టు. నన్నే కొడతావా? నీ అంతు చూస్తారా? ఏంట్రా దెబ్బలు? ఎవడితోనైనా గొడవ పడ్డావా? లేదు నాన్న, రోడ్లో వస్తుంటే బైక్ తేలి కింద పడ్డానంతే. ఛీ, నువ్వు ఇక జన్మలో మారవా? నువ్వు చేసే పనులకు ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాను. నీ వల్ల నా పరువు పోతుంది. ఏంటండి ఎదిగిన కొడుకుని పట్టుకొని నోటుకొచ్చినట్టు తిడుతున్నారు? ఏ రోజైనా వాడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని 4 మాటలు మాట్లాడారా? లేదా కూర్చోబెట్టుకుని భోజనం చేశారా? మంచి మాటలు చెప్పారా? ఇవేం చేత కాదు కానీ వాడిని పట్టుకొని తిట్టడం మాత్రం మీకు బాగా తెలుసు. వెళ్ళండి, వెళ్ళి ముందు మీ పని చూసుకోండి. నా పని నేను చూసుకుంటాను. వాడేం పని చేస్తున్నాడో తెలుసుకో. చదువు పక్కన పెట్టి ఊర్లో పోకిరిలా తిరుగుతున్నాడు. నువ్వు అలా గారాబం చేయబట్టే వాడు పూర్తిగా చెడిపోయి ఎట్టుగాకుండా పోతున్నాడు. అదంతా నేను చూసుకుంటాను, ముందు మీరు వెళ్ళండి. మీ నాన్న మాటలేం పట్టించుకోకురా. అక్క దగ్గర డబ్బులు తీసుకున్నావంట, అవేం చేసావురా? ఖర్చు పెట్టావా, పోగొట్టావా? సరే, ఈ డబ్బులు తీసుకెళ్ళి దానికిచ్చేయి. పొద్దున్ననగా వెళ్ళావు, ఏం తిన్నావో ఏమో. పద, అన్నం పెడతాను. నీకిష్టమని మీ నాన్న మటన్ తెచ్చాడ్రా. చూడు ఎలా దెబ్బలు తగిలాయో. మనకెందుకు నాన్న ఈ గొడవలు కొట్లాట్లు? మీ నాన్న పైకల తిడతాడే కాని మీ నాన్నకి నువ్వంటే ఎప్పుడూ ప్రేమేరా. మా అమ్మ కదూ, మీ నాన్న మాట విని ఆ తప్పిన పరీక్షలేవో రాసి పాస్ అవ్వచ్చు కదా నాన్న. పాస్ అవుతానమ్మా, ఖచ్చితంగా పాస్ అవుతా. కానీ పరీక్షలు ఎప్పుడు పడితే అప్పుడు మన కోసం పెట్టరు కదమ్మా. అది నిజమేలే. నువ్వు తిను. ఇదిగో నీళ్ళు, ఇంకొంచెం వేయినా? వద్దుమా వద్దుమా, కొద్దిగా. వద్దు వద్దు. ఇకనైనా మీ నాన్న మాట విను నాన్న. చాలమ్మా చాలమ్మా. అది కదరా, ఇంకో ముద్ద తిను. వద్దు వద్దు, చాలు నాన్న. చాలు చాలు చాలు.